హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లు చేద్దాం. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు చేసుకుందామా. ముందుగా కొంచెం మైదా తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రెండుసార్లు బాగా కలుపుకోవాలి. దాన్ని కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు చేసుకొని అలా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి. బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకొని తగినంత వాటర్ వేసి బాగా కరిగిన తర్వాత అలా కర్లనివ్వాలి. కరిగిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే అడుగు అంటేస్తుంది. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకొని బాగా చల్లారాక ఉండలు చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత మనం ఇందాక చేసిన మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలి. మరొకసారి కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న ఉండలు చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక పాల కవర్ కానీ ఏదైనా మన కాడ ఏది అవైలబుల్గా ఉంటే ఆ కవర్కి కొంచెం నెయ్యి రాచుకొని ఆ ముద్ద పెట్టి చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనం ఇందాక చేసిన ఆ పూర్ణాన్ని ఆ మధ్యలో పెట్టి దాన్ని దగ్గరగా చేసుకోవాలి. ముంచుకొని దాన్ని మళ్ళీ బాగా అలా పలుచగా ఒత్తుకోవాలి. క్లిప్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు దాన్ని రెండు వైపులా నెయ్యి వేస్తూ బాగా కాల్చుకోవాలి. చాలా పలుచగా ఒత్తుకోవాలి. రెండు వైపులా నెయ్యి ఎక్కువగా వేసుకుంటూ కాల్చుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అన్నీ అలా చేసుకొని కాల్చుకోవాలి. బాగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ.